అకార్డింగ్ టు హెచ్డిఏ 2024 రిపోర్ట్ సైడ్ ద కరెక్ట్ వన్స్ అంటున్నారు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏదైతే ఉందో మనకు మెహబూబ్ ఉలాక్ అనే ఒక పాకిస్తానీ ఎకనామిస్ట్ మనకు దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. పాకిస్తాన్ ఎకనామిక్స్ దీన్ని డిజైన్ చేయడం జరిగింది. దీన్ని పబ్లిష్ చేసేది మాత్రం యుఎన్డిపి వాళ్ళు దీన్ని పబ్లిష్ చేస్తారు. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసరికి 134 స్థానంలో ఉంటుంది. 193 దేశాల మధ్య ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇండియా యొక్క స్కోర్ వచ్చేసరికి 0.644 వచ్చింది. ఇండియా మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కంట్రీస్లో ఇండియా అనేది స్థానం కల్పించుకుందనమాట. సో ఇక్కడ చూసినట్టయితే 193 కంట్రీస్ ఉన్నాయంటే ఎగ్జాక్ట్లీ 193 కంట్రీస్ మధ్యలో దీన్ని ప్రకటించడం జరిగింది. ఇండియా ర్యాంక్ 134 కరెక్ట్ కదంటే ఎగ్జాక్ట్లీ ఇది రైట్ 134. ఇండియా యొక్క ఎస్డిఐ వాల్యూ ఇంక్రీజ్ ఫ్రమ్ 0.633 టు 0.655 అంటున్నారు. కాబట్టి 0.644 అనమాట. కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్. ఇండియా హెస్ బీన్ ప్లేస్ ఇన్ మీడియం హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీ, ఇది కూడా రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఏంటిది ఏబిడి అనేది రైట్, కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకు రైట్ ఆన్సర్. కాబట్టి ఇవన్నీ విషయాలు మనం తెలుసుకోవాలి. లాస్ట్ 0.633 ఉంటే తర్వాత 0.644కి పెరిగింది, కానీ ర్యాంక్ మాత్రం 132 నుండి 134కి తగ్గింది.